Dear, my dear final students of Government Degree College, Agraharam, Rajana Sircilla district. This is Dr. Banda Upender Reddy, Assistant Professor in Chemistry, going to deliver a lecture on the topic boranes and carboranes. It is third hour teaching of Unit 1, Chapter 2, Paper 5, Semester 5. Kindly follow the topic properly and note down the points whenever necessary. Try to draw the structures neatly, and whenever you get any doubt, you can make it point down and clarify with me through the WhatsApp or mail or with phone call. And already I have discussed two periods. I have discussed many things of boranes and carbonates in two periods in the last 2 days. A cluster, what are the cluster compounds, classification of cluster, types of clusters, then boranes, types of boranes, general formulas, and how to name the boranes, anions of the borohydrides, boranes, their naming, followed by the types of the boranes, nidoborane, clozoborane, and as well as arachnoboranes, and etc. And followed by the structure of borons, boron hydrides. Out of those structure of boron hydrides, I already discussed about structure of diborane in detail, B4H10 and B5H9 and B5H11. These are discussed. These structures and their bonding nature are discussed, and also discussed about the 3-centered 2-electron bonds, how they will be formed, 2-centered 2-electron bonds, how they will be formed based on the VBT theory and MOT theory. టుడే ఈరోజు నేను మీకు చివరి క్లాస్గా, 3వ క్లాస్ చివరి క్లాస్గా మిగిలిన బోరేన్ నిర్మాణాలు మరియు కార్బోరేన్లు వ్యాట్స్ రూల్స్ గురించి వివరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనము ముందుగా B6H10 నిర్మాణాన్ని వివరించుకుంటాం. B6H10 నిర్మాణంలో ఇది ఎగ్జాక్ట్లీగా పెంటాగోనల్ పిరమిడల్ నిర్మాణం కలిగి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవచ్చు. పెంటాగోనల్ పిరమిడల్ నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో చూడండి, ఇక్కడ ఇది పెంటాగోనల్ నిర్మాణము. ఇది పెంటాగోనల్ నిర్మాణం కలిగి ఉంటుంది. పెంటాగోనల్ నిర్మాణంలో మనము చూడవచ్చు, ఇక్కడ ఇది బేస్ మీద, పేపర్ మీద 5 పంచభుజ నిర్మాణంలో ఉంటాయి. ఇక్కడ పైన పేర్కొన్న ఇప్పుడు మనం చూపెడుతున్న ఇది పైకి నేరుగా పైనుంచి చూపించినట్టుగా ఉంటుంది చిత్రము. ఈ పిరమిడ్ నిర్మాణంలో మనకు ఎన్ని బంధాలు ఉన్నాయో గమనించండి ఒకసారి. ప్రతి దాంట్లోనూ ప్రతి బోరాన్ పైన ఒక BH బంధము, అదేవిధంగా 4 BH బ్రిడ్జ్డ్ బంధాలు ఉన్నాయి. ఇవి మనకు కళ్ళగట్టినట్టు కనపడుతున్నాయి. ఇవే కాకుండా మనకు దీంట్లో మనకి 2 BB బంధాలు, ఒక BB బంధము, బీకి మధ్య ప్రత్యక్ష బంధము, దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత 2 BBB
బోరాన్ల మధ్య 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బంధాలు మరియు 4 వారధి బంధాలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది ఒక నిడో బోరేను. B7H7 -2లకి వెళ్ళి ఒక బోరాను తొలగించగా వస్తుంది. దిస్ ఈజ్ ఎ నిడో బోరేన్. ఇది నిడో బోరేను. పెంటగోనల్ పిరమిడల్ నిర్మాణము కలిపి ఉండి త్రిభుజాకార ముఖములు 5 కలిగి ఉండును. ఇంతకుముందు చెప్పుకున్నాం పెంటగోనల్ బైపిరమిడల్లో 10 త్రిభుజాకారములు ఉంటాయి. అది క్లోజో బోరేన్ అని, అది పేరు B7H7 -2 అని. దాంట్లోకి వెళ్ళి ఒక బోరాన్ని తొలగించగా మనకు 4 హైడ్రోన్లు అదనంగా కలుస్తాయి. B7 B6H10 అవుతుంది. సో ఈ విషయాన్ని మనము ఈ విధంగా లెక్కించుకోవచ్చు. సో ఇక్కడ ఎలక్ట్రాన్ విన్యాసం గురించి పరిశీలించినప్పుడు ఒక బోరాను బాహ్య కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆరంభంలో 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ విధంగా 10 హైడ్రోజన్లు కనుక 10 × 1 10 ఎలక్ట్రాన్లు, మొత్తం 28 ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొంటాయి. ఇవన్నీ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు మాత్రమే. ఇప్పుడు అవి 6BH టర్మినల్ బంధాన్ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా మనకు BB బంధము నేరుగా ఒకటి ఉంటుంది. BBB 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2 ఉంటాయి. 2 BB బంధాలు నేరుగా ఉంటాయి. అవి మనం దీని విషయాల గురించి చెప్పుకుందాము. మొత్తం 28 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత సో ఇది ఇక BB బంధాలు ఎక్కడ ఉన్నాయి మనం చూద్దాం. ఇప్పుడు ఇవి 2 BB బంధాలు, ఇవి వెబ్ లాంటి BB 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఇవి. సో ఇవి 4 BHP బంధాలు. వీటి గురించి మనం పూర్తిగా అబ్జర్వ్ చేయవచ్చు, పరిశీలించవచ్చు. తర్వాత మనము B10H14కి వెళ్దాము. B10H14 అనేది ఒక నిడో బోరేను. దీని నిర్మాణంలో చూడండి ఏ విధంగా ఉంటుందో, బాగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బోరాన్లలో 1 బోరాను, 2 బోరాన్లు, 3 బోరాన్లు, 4 బోరాన్లు, 5 బోరాన్లు, 6 బోరాన్లు, 7, 8 ఇవి ఈ 8 బోరాన్లు ఇప్పుడు ఏదైతే పేర్కొన్నానో ఈ 8 బోరాన్లు BBB అనే ఒక 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్లో బంధంలో పాల్గొంటాయి. అదేవిధంగా ఈ బోరాన్కు మధ్య నేరుగా BB బంధము, ఈ బోరాన్కు మధ్య నేరుగా BB బంధము. తర్వాత ఇటువైపున లెఫ్ట్ వైపున 3 వలలాంటి 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బంధము. ఈ విధంగా ఇక్కడ బెంట్ బాండ్ BBB బంధము, ఇక్కడ ఒక BBB బంధము. అంటే ఈ విధంగా మొత్తం మీద మనకి 6 అనగా 1 2 3 4 5 6 BBB 2 మరియు ఇంతకుముందు చెప్పినట్టుగా బోరానికి 3 బోరాన్లు ఈ విధమైన నిర్మాణాన్ని పొందడం అనేటివి 4, మొత్తము 6 వారధి బంధాలు ఉంటాయి. ఇది కాకుండా 4 BHB బంధాలు ఉంటాయి. అవి చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇది BHB బంధాలు 1 2 3 4 ఈ విధంగా ఉంటాయి. మళ్ళీ BB బంధాలు ఈ విధంగా ఉంటాయి. అనగా మొత్తం మీద 2 BB బంధాలు, 4 BHB బంధాలు మరియు 6 BBB బంధాలు. అందులో 2 రకాలు ఉంటాయి. 4 ఒక రకమైన, 2 ఒక రకం ఇంతకుముందు చెప్పుకున్నాం.
మిగతా అన్ని 10 BH టెర్మినల్ బంధాలు. దాన్ని ఇదొక నిడో బోరేను ఒకసారి చూసుకోవచ్చు. నిర్మాణాన్ని గీసేటప్పుడు మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు ఈ విధంగా ఒక షట్కోణ పంచభుజ రూపంలో ఈ విధంగా 5 పెట్టేసి మధ్యలో ఒకటి పెట్టాలి. ఇది అదేవిధంగా ఇంకొకటి కూడా ఇటువైపు ఈ విధంగానే పెట్టాలి. ఈ విధంగా రాయాలి. అంటే చూడండి, జాగ్రత్త చూడండి, ఈ రెండు మధ్యలో ఉన్నాయి. దీని చుట్టూ రెండు పంచభుజాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు తర్వాత ఇది 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 బెంట్ బాండ్స్, ఇది బెంట్ బాండ్స్. తర్వాత ఇక్కడ తర్వాత ఈ విధంగా రాస్తూ ఇది హైడ్రోజన్ బాండ్స్. ఈ విధంగా పై విధాన్ని పేర్కొనవచ్చు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో పేరు 2 BB బంధాలు, ఇంతకుముందు చెప్పినట్టుగా 10 BH టెర్మినల్ బంధాలు, 4 BHB బంధాలు మరియు 6 BBB బంధాలు. అందులో అవి 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాము, ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనము కార్బోరేన్లు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి అని తెలుసుకుందాం. కార్బోరేన్లు కూడా బోరేన్ల వలనే బహుబంధక అంటే మల్టీ సెంటర్డ్ బాండింగ్ బహుముఖ నిర్మాణం కలిగి ఉన్నవి, బహుముఖ బంధనం కలిగి ఉన్నవి. అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రకాలు ఒకచోట బంధితమై ఉన్న సమ్మేళనాలు మనం గుంపు సమ్మేళనాలు, గుత్తి సమ్మేళనాలు అనుకుంటాము. ఇది కార్బన్, బోరాను మరియు హైడ్రోజన్ కలిపిన త్రిఘటక సమ్మేళనము. దీన్ని మిశ్రమ హైడ్రైడ్ అని కూడా అంటాము. వీటి యొక్క నిర్మాణాలు బోరేన్ల వలనే బహుముఖ నిర్మాణం కలిగి ఉంటాయి, త్రిభుజాకార ముఖములు కలిగి ఉంటాయి. బోరేన్ వలన వీటిని క్లస్టర్ లేదా గుంపు లేదా గుత్తి సమూహం అని పిలుస్తారు. వీటిలో బహుకేంద్రక బంధాలు ఉంటాయి, అనగా అధిక సంఖ్యలో పరమాణువులు ఒకచోట బంధించబడతాయి. కనీసం 3 పరమాణువులు ఒకచోట బంధించబడతాయి. వీటిని ఒక రకమైన కర్బన లోహ సమ్మేళనాలుగా పేర్కొంటాము. వీటి సాధారణ ఫార్ములా C2BnHnM. సో ఇక్కడ నుంచి N అనేది ఇక్కడ విలువ 3 నుంచి 10 వరకు ఉండవచ్చు. బోరేన్లలో మరియు కార్బోరేన్లలో ఒకే రకమైన బహుగ నిర్మాణం కలిగి ఉంటే చేత ఉండును. దాదాపు బంధ స్వభావం కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇది మనకు సింపుల్గా కార్బోరేన్లు అంటే ఏమిటి. నెక్స్ట్ మనం వాటి నిర్మాణాలు, వాటి ఫార్ములా ఏంటి, జనరల్ ఫార్ములా ఇంతకుముందు చెప్పుకున్నాం, C2BnHn+m అని. ఇక్కడ N విలువ 3. ఫస్ట్ ఎగ్జాంపుల్లో C2B3H5లో N=3, M=5, అనగా N+2=m అవుతుంది. ఆ విధంగా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ C2B4H8, C2B7H13 అను ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. వాటికి జనరల్ ఫార్ములా కింద ఇవ్వడం జరిగింది. ఈ N విలువ, M విలువలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఒక ఎగ్జాంపుల్ మనం చూపించినట్టయితే, ఇప్పుడు దీన్ని కార్బోరేన్ అంటారు. ఈ కార్బోరేన్లో ట్రైగోనల్ పిరమిడ్ నిర్మాణం కలిగి ఉంది. కాస్త గమనించండి. ఇది PCl5 టైప్ లోపల ఈ విధంగా ట్రైగోనల్ బైపిరమిడ్ కలిగి ఉంది. ఇలా రాస్తే PCl అవుతుంది, మీకు తెలుసు ఆ విషయము. సో ఇక్కడ దీంట్లో 2 ఒకటే సమ్మేళనాలు, కానీ ఇది 1వ స్థానంలో మరియు 5వ స్థానంలో ఉన్నాయి. నంబరింగ్ ఇలా 1, 2, 3, 4, 5 ఇస్తే ఇక్కడ మాత్రం 1, 2 అంటే 1, 2 స్థానంలో ఉండడం వల్ల 1, 2 డైకార్బోరేన్ అని. దీన్ని 1, 2, 1, 5 డైకార్బోరేన్లు అంటారు. ఇవి ఖచ్చితంగా బోరేన్ నిర్మాణం కలిగి ఉంటాయి. ఇందులో మనకు మూడు ముఖాలు ఉన్నాయి. చూడండి ఒకసారి, 3 ముఖాలు ఉన్నాయి చూడండి. ఈ విధంగా రాసుకుంటే 1, 2, 3, కింద నుంచి కూడా 1, 2, 3, మొత్తం ఈ విధంగా ఇక్కడ కూడా 1, 2, 3 అని మొత్తం 6 ఫేసులు ఉంటాయి. ఇది పాలీహెడ్రా. అయితే కార్బోరేన్లను వర్గీకరిద్దాం. ఇప్పుడు వీటిని బోరేన్ల వలన వీటిని కూడా వర్గీకరించడం జరిగింది. ఇవి బహుముఖీయ
నిర్మాణం కలిగి ఉంటాయి. సేమ్ దేనిలాగా అంటే బోరేన్ లాగానే త్రిభుజాకృతి ముఖములు ఉంటాయి. సేమ్ బోరేన్ లాగానే అన్ని శీర్షంలో కార్బను లేదంటే బోరాను పరమాణువులు ఉంటాయి. కొన్నిసార్లు శీర్షం నుండి బోరాను పరమాణువులు 1 లేదా 2 తొలగించబడును. అలా తొలగించబడినప్పుడు మనకు వచ్చిన సమ్మేళనాలు భిన్న నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. త్రిభుజాకార ముఖముల సంఖ్య కూడా తగ్గుతుంది. కనుక ఆ విధంగా కార్బోరేన్లో లేదా గుత్తి సమ్మేళనాలు, గుంపు సమ్మేళనాలు శీర్షంల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఇక్కడ కూడా బోరేన్ల వల్లనే 3 రకములుగా విభజించడం జరిగింది. అవి క్లోజోకార్బేన్లు, నిడోకార్బేన్లు మరియు అరాక్నోకార్బేన్లు. అవి ఎలా ఉన్నాయో వాటి నిర్మాణాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ నిర్మాణం గురించి మీకు చాలా వివరణ అప్పటికే ఇవ్వడం జరిగింది కనుక మీరు దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ది ఈ నిర్మాణం ఇప్పటికే ఇచ్చి ఉన్నాము. ఇవి 2 కార్బన్లు, ఇవి 3 బోరాన్లు, ట్రైగోనల్ పిరమిడ్ నిర్మాణము. తర్వాత ఇది ఆక్టాహెడ్రల్ నిర్మాణము. 1 మరియు 5, 6 పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ 1 మరియు 2 పొజిషన్లో ఉన్నాయి. దీని ఫార్ములా మీకు తెలుసు, C2B5H7. ఇక్కడ C2 అంటే ఇవి రెండు C2లు, మిగతా అన్ని B5లు మరియు H7 అనగా ప్రతి ఒక్క ఆటంకి పరిమాణంకి ఒక హైడ్రోజన్ ఉండడం వల్ల మనకు ఆ విధమైన ఫార్ములా లభిస్తుంది. ఇప్పుడు నిడోబోరేన్లు అంటే ఏంటంటే క్లోజోబోరేన్లు ఏంటంటే చెప్పుకున్నాం, పాలిముఖ అన్ని శీర్షంల వద్ద అన్ని పరమాణువులు ఉంటాయని. నిడోబోరేన్లు ఏమంటే క్లోజోబోరేన్కి వెళ్ళి ఒక్క శీర్షం తొలగించవచ్చు అని నిడోబోరేన్ అంటారు. దాని ఎగ్జాంపుల్ కింద రాసుకోవడం జరిగింది. C2B4H8 which is general formula CnHBn+4. కావున మీరు ఈ ఉదాహరణ పరిశీలించవచ్చు, ఎలా ఉంటుంది మన విషయాన్ని కూడా పరిశీలించవచ్చు. ఇక్కడ తొలగించిన శీర్షం ఇది. ఈ తొలగించిన శీర్షం కాదు భావించినట్టయితే మనకు ఒక వలలాంటి నిర్మాణం వస్తుంది. అందుకే దీన్ని నిడోబోరేన్ అన్నాము. నిడో అంటే వలలాంటి నిర్మాణము, నిడో కార్బోరేన్ అన్నాము. ఆ తర్వాత రెండో ఎగ్జాంపుల్ నిడోకి ఈ విధంగా ఉంది. సో C2B4H8 ఒకటి, C2B5H7 ఒకటి. ఇక్కడ బోరాన్లు 2, కార్బన్లు 2 1-2 పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ 1-2 పొజిషన్లో ఉన్నాయి. సో 2-3 పొజిషన్, 1 పైన అనుకుంటాం కనుక 2-3 పొజిషన్లో ఉన్నాయి ఎక్కడైనా కానీ. సో ఈ విధంగా అరాక్నోబోరేన్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అరాక్నోబోరేన్లు అంటే 2 శీర్షములతో వస్తాయి. దీనిలో వివరించడానికి ఎక్కువ లేదు, అందుకే ఆల్రెడీ మనం డైబోరేన్ వివరించుకున్నాం కనుక ఇదైతే క్లోజోబోరేను. దాంట్లోకి వెళ్ళి 2 ఇది 2 తొలగిస్తే వచ్చేది ఇది. ఇప్పుడు దీన్ని నిడోబోరేన్ అంటాము. సో 2 ముఖములు తొలగించినాం కానీ దీన్ని అరాక్నోబోరేన్ అంటాము. ఇది డోడెకాహెడ్రల్ అయితే ఇది హెక్సాహెడ్రల్, అంటే 12 నుంచి 6 సగానం పడిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత వేడ్స్ రూల్స్, ఇది చాలా ముఖ్యమైన అంశము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకా ఇతర సమాన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ వేడ్స్ రూల్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. బోరేను కార్బోరేన్ల యొక్క వివిధ రకాల గురించి తెలుసుకోవడం కోసము, అనగా బోరేన్లు కానీ కార్బోరేన్లు కానీ ఏ వర్గానికి చెందుతాయి, క్లోజో వర్గానికి చెందుతాయా, నిడో టైపా లేదా అరాక్నో టైప్ అని తెలుసుకోవడం కోసము, లేదా హైపో అనే రకాల గురించి తెలుసుకోవడం కోసము వేడ్స్ అనే శాస్త్రవేత్త కొన్ని నియమాలను ప్రతిపాదించాడు. దీన్ని మింగు అనే ఒక శాస్త్రవేత్త అభివృద్ధి చెందించాడు కనుక దీన్ని మనం వేడ్స్ మింగోస్ రూల్స్ అంటాము. అదేవిధంగా ఇక్కడ పాలిహెడ్రల్ స్కెల్టల్ పెయిర్ బహుముఖీయ అస్థిపంజర జంట ఎలక్ట్రాన్ సిద్ధాంతము అని కూడా అంటారు. అంటే ఇందులో ఉన్న జంటలను బట్టి జంటలను బట్టి నిర్మాణాన్ని మనం ఊహించవచ్చు. పాలిహెడ్రల్ స్కెల్టల్ ఎలక్ట్రాన్ పెయిర్ బహుముఖీయ అస్థిపంజరంలో ఉన్న ఈ ఎలక్ట్రాన్ జంటల ప్రకారము మనం చెప్పవచ్చు. ఉదాహరణకు దాన్ని ఎట్లా చూద్దాం, నియమవర్తిపాన్ని చెప్పుకుందాం మనం. ఫస్ట్ మొదటి కార్బోరేను బోరేను బహుముఖీయ అస్థిపంజర నిర్మాణాల్లో పాల్గొనే ఎలక్ట్రాన్ సంఖ్యను లెక్కించాలి. అంటే ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పిన C2B3H5 తీసుకున్నాం అనుకుందాం. ఇందులో మొత్తము
అస్థిపంజరం ఏర్పడడానికి, ఆ కార్బోరేట్ ఏర్పడడానికి ఏర్పడిన అవసరమైన ఎలక్ట్రాన్ నుంచి ఎన్నో లెక్కించుకుందాం ఫస్ట్. ఒక కార్బన్ నుంచి ఒక కార్బన్ బంధంలో పాల్గొన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్ ఇస్తుంది, బోరాను కార్బన్ హైడ్రోజన్ పాల్గొన్నప్పుడు ఏ విధంగా ఎలక్ట్రాన్ ఇస్తాయి అనే విషయాన్ని, వాటి భాగస్వామ్యం ఎంత అనే విషయం తెలుసుకొని విమానం ప్రతిపాదన జరిగింది. అందులో మొట్టమొదట ప్రతి BH బంధము 2 ఎలక్ట్రాన్ను భాగస్వామ్యం చేస్తుంది. అంటే నిర్మాణం ఏర్పడేటప్పుడు ప్రతి BH బంధము 2 ఎలక్ట్రాన్ల తన వంతు కాంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రతి CH బంధము 3 ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేస్తుంది. సాధారణంగా B కన్నా కార్బన్ ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ కలిగి ఉంటుంది కనుక ఇది ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదనంగా ఉండు ఒక్కో హైడ్రోజన్లో, అంటే సరిపోయిన హైడ్రోజన్లు ఎన్ని కార్బన్ బోరాన్ అనే హైడ్రోజన్లు ఉంటాయి, ఆ బంధాలు వెళ్ళిపోగా ఇంకొక హైడ్రోజన్లు ఎక్కువగా ఉంటే ఒక్కొక్క ఎలక్ట్రాను అవి భాగస్వామ్యం కలిగేస్తాయి. అంటే ఒక హైడ్రోజను ఫ్రీగా ఉన్నట్టయితే, దేంతో బంధించబడకుండా ఉన్నట్టయితే, అనగా బంధాన్ని సంఖ్యలో సరిపోయిన సంఖ్యలో లేకన్నా ఎక్కువ ఉన్నట్టయితే అవి ఒక్కొక్క ఎలక్ట్రాన్ భాగస్వామ్యం చేస్తాయి. ప్రతి జతకూడిన బంధము BH బంధం కానీ CH బంధం కానీ తీసుకున్నప్పుడు BH బంధం 2 ఎలక్ట్రాన్లను, CH బంధం 3 ఎలక్ట్రాన్లను తను నిర్మాణానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. దీన్ని మనము పై వాటికి మనం ఒకవేళ ఆనయాన్ని అయితే ఏం చేయాలంటే పైన పేర్కొన్న ఎలక్ట్రాన్లు మనం జత చేయాలి, ధనావేశాలు ఇది తొలగించాలి. ఇది ముఖ్యం. ఉదాహరణగా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. B6H6-2 అనే ఒక నిర్మాణంలో 6 BH బంధాలు ఉన్నాయి. అంతే, 6 BH బంధాలు ఎక్స్ట్రా ఒక్క హైడ్రోజన్ కూడా లేదు. 6 Bలు 6 H ఉన్నాయి కనుక 6 BH బంధాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక కేవలం ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది మొత్తం 6 × 12 అవుతుంది. ఎందుకంటే ఒక BH బంధంలో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పాల్గొంటాయని చెప్పుకున్నాము. అదేవిధంగా -2 సంస్థం మీద మనకు -2 ఆవేశం ఉంది కనుక 2 ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కనుక మొత్తం 14 ఎలక్ట్రాన్లు అవుతాయి. ఇది 14 ఎలక్ట్రాన్లు అనేది, ఈ 14 ఎలక్ట్రాన్లు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ABCని మొత్తం చూసాం. ఇక్కడ ABC పాయింట్స్లో ఏంటి అవి? A అంటే ప్రతి BH బంధం 2 ఉంటాయని, B పాయింట్ అంటే CHకి 3 ఉంటాయని, C పాయింట్ ఏంటంటే అదనంగా ఒక ఎలక్ట్రాన్ ఉంటుందని చెప్పుకున్నాం. కానీ మనకు D అంశం కూడా చాలా ముఖ్యమైన అంశము. ఒకవేళ ఆనయాన్ అయితే ఆవేశ సంఖ్యను జత చేయాలి లేదా తీసివేయాలని చెప్పుకున్నాం. అది కూడా చేసాం ఇప్పుడు ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకు ఏర్పడే ఎలక్ట్రాన్లకును ఎన్ని ఎలక్ట్రాన్లు పాల్గొంటున్నాయో లెక్కించాలి. ఆ లెక్కలు బట్టి ఎట్లా అంటే ఉదాహరణ B6H6- చూద్దాం. ఇందులో 6 BH బంధాలు ఏర్పడ్డాయి, 6 × 12 ఎలక్ట్రాన్లు. అంటే దాని మీద ఆవేశం -2 ఉంది కనుక 2 ఎలక్ట్రాన్లు అది అరువు తెచ్చుకుందని చెప్పడం హైడ్రోజన్ పై నుంచి, కనుక మొత్తం 14 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఈ విషయం చెప్పడం కోసం మనకు A మరియు D అంశాలు మాత్రమే వర్తించబడినవి. ఎందుకంటే CH బంధం లేదు. BH బంధాలు 2 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. తర్వాత C కూడా లేదు. Cలోకి అదనంగా ఉండి ఒక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్లు ఉంటాయి అనుకున్నాం, అదనంగా హైడ్రోజన్ లేవు కనుక A అండ్ D అంశాన్ని వర్తింపజేసినట్టయితే మనకు మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది మనకు 14 చేరుతుంది. 14 చేరిన తర్వాత అందులో ఉన్న ఎలక్ట్రాన్ల చేత, అంటే ఈ విధంగా ఉన్న తర్వాత మనకు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 14. ఈ ఎలక్ట్రాన్ జంటలు ఎన్ని అవుతాయి అంటే 7 అవుతాయి. 7 అయినప్పుడు N విలువ ఎంత ఇక్కడ అంటే బోరాన్లో 6 ఉంది. అంటే బోరాన్ అంటే 6 విలువలు ఉన్నాయి కనుక 6 వచ్చిన ఎలక్ట్రాన్ జంటలు 7, అనగా మనం 6+1 ఒకటి రాసుకోవచ్చు. N విలువ 6 కనుక N+1 అని రాసుకోవచ్చు. ఇదే విధంగా B10H14లకు వచ్చినప్పుడైతే 10 BH బంధాలకు 20, 4 హైడ్రోజన్లు అదనంగా ఉన్నాయి కనుక 4 మొత్తం 24 ఎలక్ట్రాన్లు. 24 ఎలక్ట్రాన్లకు మనకు 12 జతల ఎలక్ట్రాన్లు అవుతాయి. 12 జతల ఎలక్ట్రాన్లను B10H14లోకి వెళ్ళి శీర్షంలో విలువ 10 విలువతో చెక్కితే 8 విలువతో మనం చేస్తే కంపేర్ చేసినప్పుడు మనకు 10+2 వస్తుంది.
పై దాంట్లో 6+1 వచ్చింది, ఇక్కడ 10+2 వస్తుంది. అదేవిధంగా మనం B6H తీసినట్టయితే మనకు 16 పేర్స్ ఉంటాయి, ఉన్నాయి మాత్రం 6. అంటే 6లోకి వెళ్ళి n+2 వస్తుంది. 6+2 = 8. అంటే ఈ విధంగా మనం పరిశీలించినట్టయితే ఇది ఈ విధంగా లెక్కించుకోవచ్చు. ఇక రెండో రూల్ ఏం చెప్తుందంటే, అంటే ముందు మనం ఇక్కడ ఫస్ట్ రూల్లో ఏం కనుక్కున్నామంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి కనుక్కున్నాం ప్రతి దాంట్లో. ఎట్లా కనుక్కున్నాం? B6H6 మైనస్లో ఏమనుకున్నాం? ఒక BH 2 చొప్పున, ఒక అదనపు ఒకటి చొప్పున, CH 3 చొప్పున అనుకున్నాం. అది ఆవేశాలు మైనస్ ఉంటే ఎన్ని మైనస్ ఉంటే అన్నీ అని, ధనావేశం ఉంటే అన్ని తీసేయాలని చెప్పి అనుకున్నాం. అయితే ఇక్కడ మనకు B6H6 మైనస్లో మనకు ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్లు అవసరం లా. ఎందుకంటే బి పాయింట్ ప్రకారం CH ఉంటే 3 ఎలక్ట్రాన్లు ఇస్తుంది, ఇక్కడ CH లేదు. సి ప్రకారము అదనపు హైడ్రోజన్లు ఉంటేనే 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ B6H6 అంటే 2 BH బంధాలు 1:1లో ఉన్నాయి కనుక అదనపు హైడ్రోజన్ లేదు. కనుక మనం చెప్పుకున్న పై నియమాల నుంచి BCని తొలగిస్తే ఏను అనువర్తింపజేయవచ్చు మరియు డీని అనువర్తింపజేయవచ్చు. BH బంధాలు 6 ఉన్నాయి కనుక 12 ఎలక్ట్రాన్లు. డి అనే దాంట్లో ఒకవేళ ఆనయాన్ అయితే ఆవేశం ఎంత ఉంటే అంత కలపాలి, ఒకవేళ కేటయాన్ అయితే తొలగించాలనుకున్నాం. ఇప్పుడు ఆనయాన్ కనుక -2 అని కలిపితే 14 అవుతుంది. 14 అయింది అంటే ఇది ఖచ్చితంగా 7 జంటల ఎలక్ట్రాన్లు ఉండాల్సిన అవకాశం ఉంటుంది. కానీ B6H6లో n విలువ 6. అంటే 14 అంటే 7 జంటల పేర్లు ఉన్నాయి, 6 కేంద్రకాలు ఉన్నాయి. కనుక వాటిని మనం ఈక్వేట్ చేసినట్టయితే 6+1 7 అవుతుంది. అనగా n+1 అనే ఒక ఫార్ములా వస్తుంది. n+1 వచ్చిందంటే ఖచ్చితంగా అది క్లోజోబోరేన్ అవుతుంది అని చెప్పుకుంటాం. అదేవిధంగా మీరు స్లోగా వెళ్తూ ఉంటే మిగతా అన్నింటి యొక్క లెక్కలు ఆ విధంగానే చేయాలి. మీరు చూసుకోవచ్చు ఎట్లా చేస్తున్నాం అనేది. ఇక్కడ ఏ మరియు సి అంశాలు ప్రవేశపెట్టబడినవి. ఏ అనగా BH బంధాలు, సి అనగా అదనపు హైడ్రోజన్లు. ఇక్కడ మైనస్ ఆవేశాలు లేవు, CH బంధాలు లేవు. ఈ విధంగా చూసినప్పుడు 10 BH బంధాలు 20, అదనంగా ఉన్న 4 హైడ్రోజన్ 24, 24 2తో డివైడ్ చేసినట్లయితే 12 వస్తుంది. 12 జతల ఎలక్ట్రాన్లు ఉన్నాయి, కానీ 10 మాత్రమే మనకు కేంద్రకంలో శీర్షాలు ఉన్నాయి. 10+2 = 12 అవుతుంది కనుక n+2 అనే ఒక విలువను కలిగి ఉంటుంది కనుక ఇది ఖచ్చితంగా నిడోబోరేన్ అవుతుంది. ఈ విధంగా మనం ఇవన్నీ ఎగ్జామ్స్ మీరు చూస్తూ చేయండి. తర్వాత ఒకసారి మీకు అర్థం కావడం కోసం, మీరు చదువుకోవడం కోసం స్క్రీన్ను కొద్దిసేపు నిలిపించడం జరుగుతుంది. వీటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో 1 minute అట్లా చూసుకోండి. మీరు మనం చేసిన ఎగ్జాంపుల్ ఒకటి ఫస్ట్ అర్థం చేయించాను, సెకండ్ కూడా చేయించాను, కానీ ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు B10H14 తీసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. B10 BH బంధాలు ఉన్నాయి, 20 ఎలక్ట్రాన్లు జతకూడతాయి, 19లో పాల్గొంటాయి. తర్వాత 4 హైడ్రోజన్లు ఎక్కువగా ఉన్నాయి కనుక 4 అవుతుంది. ఇన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే ఈ 4 ఎలక్ట్రాన్ బంధంలో పాల్గొంటైతే జతలు ఎన్ని అవుతాయంటే 12 అవుతాయి. అదే మనం రెండవ నియమంలో చెప్పుకోబోయే జతలు ఎన్ని అవుతాయి నేర్చుకోవాలి. తర్వాత పాలీస్కెల్టల్ బహుముఖ అస్థిపంజర ఎలక్ట్రాన్ల సంఖ్య అని లెక్క పెడతాం మనం. ఆ విధంగా లెక్క పెట్టిన తర్వాత వాటి డివైడ్ చేస్తే మనకు జంటలు వస్తాయి. ఆ జంటలకును n విలువకు మధ్య సంబంధం. n విలువ అంటే ఒక డైబోరియన్ లేదా కార్బోరియన్లో ఉండే శీర్షముల సంఖ్య. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా కింద చెప్పుకున్నట్టుగా మనం లెక్కించాలి. వచ్చిన ఎలక్ట్రాన్ 2తో డివైడ్ చేయాలి, చేస్తే 7 వస్తుంది. ఇవి మనం కనుక్కున్న 8 ఎలక్ట్రాన్ జంటలు లభించడం చేశాము. ఇప్పుడు దీని తర్వాత అలా లభించిన తర్వాత ఈ విధంగా లభించిన తర్వాత ఫస్ట్ దాంట్లో B10H14లో 24/12 వచ్చాయి. C2B5H9లో చూడండి, C2 2CHలు 3 6 ఎలక్ట్రాన్లు, అండ్ 5BHలు 10 ఎలక్ట్రాన్లు 16 ఎలక్ట్రాన్లు, 9 H అదనపు హైడ్రోజన్లు ఏమీ లేవు. కనుక మొత్తం భాగస్వామ్య ఎలక్ట్రాన్లు ఎన్ని అవుతున్నాయంటే 2 CH బంధములు 6, 5 BH బంధములు 10, అంటే మొత్తం 18 ఎలక్ట్రాన్లు అవుతున్నాయి. మరి చెప్తున్నాను, 2 × 6, 5 BHలు, 5 × 10,
16, ఒక 2 హైడ్రోజన్లు ఎక్కువ ఉన్నాయి, 9B5H9 కనుక మొత్తం 18 ఎలక్ట్రాన్లు అవుతున్నాయి. ఇందులో మనకు ఏబిసి మొత్తం వర్తింపజేసాం కానీ డీని వర్తింపజేయలేదు. జంటల సంఖ్య తీసుక 9, కానీ దాంట్లో ఉన్నవి 7 మాత్రమే, శీర్షములు 7, 2 కార్బన్లు, ఒక బోరాన్, 5 బోరాన్లు 7 కనుక 7 + 2 = 9 అవుతుంది. అంటే ఎన్ విలువ ఇక్కడ 7 కనుక n + 2 = 5 అవుతుంది. ఇది ఖచ్చితంగా ఒక నిడో బోరేన్ అవుతుంది. ఇక రూల్ 3 అదే విషయం అని చెప్పుకుంటాం. ఏంటంటే మనం పైన పేర్కొన్న విధంగా లభించిన భాగస్వామ్య ఎలక్ట్రాన్ సంఖ్యను క్లస్టర్ సమ్మేళనంలో శీర్షాల సంఖ్యతో nతో పోల్చి చూడాలి. ఆ విధంగా పోల్చినప్పుడు లభించిన దాని ప్రకారము కింది విధంగా బోరేన్లను కార్బోన్లను నిర్ణయించవచ్చు. ఒకవేళ పైన చెప్పుకున్న దాంట్లో n + 1 విలువ అనేది సమానమైనట్టయితే అది క్లోజో, n + 2కి సమానమైతే అది నీడో, n + 3కి సమానమైతే ఆర్కాను, n + 4 సమానమైతే హైపోబోరేన్లు ఉంటాయి. ఇది మనకు చాలా చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఒక 2 ఎగ్జాంపుల్లో మనం తెలిసిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి రాద్దాము. దాన్ని చూడండి. B10H14 యొక్క ఏ రకమైన బోరేను వాట్స్ రూల్స్ను అప్లై చేయండి అంటే, ఇక్కడ BH బంధాలు ఎన్ని ఉన్నాయి? BH2 ఒక BH బంధం 2 ఎలక్ట్రాన్ చొప్పున, ఒక అదనపు హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్ చొప్పున, CH బంధాలు 3 ఉన్నాయి కనుక ఒక CH బంధం 3 ఎలక్ట్రాన్ చొప్పున, ప్లస్ ఆవేశాలు ఇప్పుడు చెప్పుకున్న సమ్మేళనం ఎలాంటి ఆవేశాలు లేవు కనుక 0. ఇది నెక్స్ట్ మనకు ABCD పాయింట్ చెప్పుకున్న ఇంతకుముందు. ఈ పాయింట్ A, ఈ పాయింట్ B, ఈ పాయింట్ C, ఈ పాయింట్ D. ఇక్కడ మనము D అనేది అవసరం లేదు, ఎందుకంటే B10H14 ఎలాంటి ఆవేశం లేదు. తర్వాత A విలువ = 10 అవుతుంది. 10 × 2 20 ఎలక్ట్రాన్లు అవుతాయి. తర్వాత రెండవ దాంట్లో మనకు లెక్కించినప్పుడు CH బంధాలు ఇందులో లేవు, 0 ఉన్నాయి. అదనపు హైడ్రోజన్ 4 ఉన్నాయి కనుక మొత్తం 24 ఎలక్ట్రాన్లు అవుతాయి. అప్పుడు రూల్ 2 ప్రకారం దాన్ని మనం డివైడ్ చేస్తే 2తోని భాగస్వామ్య ఎలక్ట్రాన్ల జంటలు 12 వస్తాయి. కానీ రూల్ 3 ప్రకారం శీర్షం సంఖ్య మొత్తం 10 ఉన్నాయి. కానీ n = 10 కానీ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య 12 అవుతుంది. రెండింటిని సమం చేస్తే ఎలక్ట్రాన్ జంటల సంఖ్య n + 2 అవుతుంది. ఇది ఒక నిడో బోరేను అని చెప్పుకోవచ్చు. ఈ విధంగానే ఎగ్జాంపుల్ 2 కూడా మీరు గమనించండి. కొద్దిసేపు స్క్రీన్ మీకు వరకు దాన్ని ఇట్లే ఉంచుతాను. ఏ విధంగా ఉంచునో చూసుకొని మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 2లో C2H15 ఉంది. 2 CHలు 6 ఎలక్ట్రాన్లు, 9 BHలు 18 ఎలక్ట్రాన్లు, మిగిలిన 4 హైడ్రోజన్లు 4 ఎలక్ట్రాన్లు, 28 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. రూల్ 2 ప్రకారం 14 జంటల పెయిర్స్, కానీ అది రూల్ 3 ప్రకారం 9 + 2 11 అవుతుంది. 9 + 2 11 అయింది కనుక n + 2 ఫార్ములా పోలి ఉంది కనుక ఖచ్చితంగా ఇది అరాక్నో బోరేన్ అవుతుంది. సో ఇది డియర్ స్టూడెంట్స్, ఇది మొత్తము మనకు సిలబస్లో ఉన్న ప్రకారము బోరేన్లు, కార్బోరేన్లు, నిడో కార్బోరేన్లు మరియు క్లోజో కార్బోరేన్లు ఇటువంటివన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇందులో ప్రముఖంగా నిర్మాణాలను గురించి వివరించడం జరిగింది. సో మీరు అందరూ బాగా చదువుకొని అర్థం చేసుకొని అర్థం కాని విషయాలు తెలుసుకొని నాకు ఆసక్తి చూపుతారని అనుకుంటూ బాగా చదవమని తెలుపుతూ ముగిస్తున్నాను. గుడ్ బై.